సభలో అడుగుపెట్టింది. అద్భుత సౌందర్య రాశి భానుమతిని దుర్యోధనుడు అలాగే చూస్తూ నోట మాట రాకుండా ఉండిపోయాడు. భానుమతి స్వయంవరానికి వచ్చిన యువరాజులు ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది. అప్పుడే ఆమె కళ్ళు దూరంగా నిలబడి ఉన్న కర్ణుని మీద పడ్డాయి. సహజ కవచ కుండలాలతో సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న కర్ణునిపై మనసు పారేసుకుని వరమాల కర్ణుని మెడలో వేసి మనువాడాలని ముందుకు సాగింది. అక్కడే ఉన్న దుర్యోధనుడి గురించిన వివరాలు మంత్రి చెబుతున్నా వినకుండా, కనీసం దుర్యోధనుడి వైపు కూడా చూడకుండా ముందుకు సాగుతుంది. భానుమతి కనీసం తనను చూడకపోవటం అవమానంగా భావించిన దుర్యోధనుడు ఎంత అందగత్తే తనకు దక్కకుండా పోతుందేమోనని భయపడ్డాడు. వెంటనే ముందుకు నడిచి భానుమతి చేతుల్లోని వరమాలను బలవంతంగా తీసుకుని మెడలో వేసుకున్నాడు. భానుమతిని చేతులతో ఎత్తుకుని సభ నుండి బయటకు నడుస్తాడు. దుర్యోధనుడి ఈ చర్యతో ఆశ్చర్యపోయిన భానుమతి ఎవరా ఇతను అని అప్పుడు మొదటిసారి దుర్యోధనుని చూసింది.